day. హలో అండి అందరికీ హాయ్ గుడ్ మార్నింగ్. సో ఇవాళ మార్నింగే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఇవాళ వచ్చేసి ఆగస్ట్ 26 ఓకే మండే ఆగస్ట్ 26. అందరికీ తెలిసే ఉంటుంది ఏంటంటే జన్మాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి ఈరోజు. సో ఇవాళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఏం లేదు, ఇంట్లో పూజ అలాంటిది ఏం కూడా పెట్టుకోలేదు. లాస్ట్ టైం అయితే చాలా బాగా చేశాను, చూసారు కదా. అప్పుడు కన్నయ్య ఓన్లీ 2 months ఉండే కాబట్టి వాడు మంచిగా పడుకుంటే నేను ఇక్కడ చేస్తూ ఉంటే. బట్ ఇప్పుడు ఏంటంటే అలా లేదండి, బాబు నడుస్తున్నాడు కాబట్టి పూజ చేసినా అన్నీ వచ్చి పీకేస్తాడు. అందుకనేసి పూజ అలాంటిది ఏమి ఇంట్లో అయితే ప్లాన్ చేసుకోలేదు. బట్ మా ఊర్లో ఏంటంటే పార్క్లో మంచిగా రెడీ చేశారంట, అక్కడ బాబుని తీసుకెళ్దాము రెడీ చేసుకొని అని చెప్పేసి అనుకున్నాను. సో ఇదంతా కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. దానికంటే ముందుగా నా ఛానల్ని ఎప్పుడైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మంచి కంటెంట్ వస్తుంది. నా డైలీ లైఫ్లో ఏమేమి జరుగుతుంటాయి అవన్నీ నేను షేర్ చేస్తూ ఉంటాను. ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దాని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు మన చింటూ ఏం చేస్తున్నాడో చూద్దామా? పదండి, అక్కడ ఏం చేస్తున్నాడు. మంచిగా స్నానం చేపించి ఇక్కడైతే పడుకోబెట్టేసాను అన్నమాట. ఇలా పడుకున్నాడు చింటూ. ఇప్పుడు వీడు పడుకున్నాడు కాబట్టి వీడిని రెడీ చేసేయాలి. ఇక్కడే ఉన్నాయి వాడి ఐటమ్స్ అన్నీ కూడా. లాస్ట్ టైం ఉన్నది అది సెట్ అవ్వదు, ఇది చాలా చిన్నది అయిపోయింది కాబట్టి దాని ప్లేస్లో ఇంకొకటి తీసుకొని వచ్చా అన్నమాట. ఇది అలాగే లాస్ట్ ఇయర్ ఉన్న సెట్టే మొత్తం అంతా, అవన్నీ తీసుకొని వచ్చాను. ఇప్పుడు బాబుకి మంచిగా రెడీ చేసుకొని పార్క్కి అయితే వెళ్ళాలి. అంతే అండి, రెడీ చేసేద్దామా చింటూనైతే. మీరు కూడా నాతో పాటు చూసేయండి. మంచి నిద్రలో ఉన్నాడు పాపం. వాడు బాగా కూలర్ వేసేసి పడుకోబెట్టేసాను. ఇప్పుడు వాడి చేతికి పారాని అలాగే ఆ బొట్టు అవన్నీ కూడా పెట్టేసేయాలి బాబుకి. పెట్టేసిన తర్వాత ఆ లుక్ అంతా కూడా మీకు చూపిస్తాను నేనైతే. ఫస్ట్ అయితే పారాని పెట్టేసుకోవాలి. అది మళ్ళీ వాడు లేచినప్పుడు ఎలాగో పెట్టించుకోదు. లాస్ట్ బ్లాగ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. లాస్ట్ ఇయర్ బ్లాగ్లో చూస్తే అక్కడ ఏంటంటే వాడు తన్నుతూనే ఉంటాడన్నమాట. సో ఇయర్ అట్లా లేకుండా త్వరగా వేసేసుకున్నామండి. ఇక్కడ పక్కన కొంచెం ఏదో ఇది జరుగుతుంది, సౌండ్ నాయిస్ వస్తూ ఉంటుంది, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఈ పారాని కోసం అయితే నైట్ ఎన్ని తిప్పలు పడ్డానంటే, యాక్చువల్లీ మా ఊళ్ళో ఇక్కడ ఒక ఫ్యాన్సీ స్టోర్ బాగా ఫేమస్ అన్నమాట. అక్కడ అయిపోయినాయంట అన్న దగ్గర. ఇక నైట్ నేను నా తమ్ముడు ఇద్దరు మా గోరెంట్లో మొత్తం తిరిగినామండి ఈ పారాని కోసము. నైట్ 9 o'clock వరకు వెళ్ళి చూసి ఇంకా తీసుకొని వచ్చామన్నమాట. ఇంత స్టోరీ ఉందండి ఈ పారాని అయితే వేసేస్తున్నా బాబుకి. కన్నయ్య ఇలా పడుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి మా అందరికీ కూడా. స్టార్ట్ చేశాడు మనోడు. ఇలా చుట్టూరా వేద్దాము. guys.
గాయస్ పారాని అయితే ఎలాగో సక్సెస్ఫుల్గా పెట్టేసాను. చేతులకు అన్నీ అయిపోగొట్టుకొని నేను శిరీష ఇద్దరం. ఇంకా వాడికి లోషన్ పౌడరు అలా వేసేసి ఇక బొట్టు అయితే పెట్టేద్దాం గాయస్. చూడండి ఎన్ని పాటలు. ఇది పడుకుంటేనే చేసుకోగలను, లేదంటే లేదు. ఇటు సైడే పడుకొని ఉన్నాడు అన్నయ్య. అది ఎంత క్యూట్గా పడుకున్నాడో చూడండి అసలు. ఇటు సైడ్ ఇచ్చాడు. క్వాలిటీ సరిగ్గా లేదు గాయస్. కారాన్ని క్వాలిటీ సరిగ్గానే లేదు అసలు. డిసప్పాయింట్. బట్ ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోవాలి అంతే కదా సిరి. ఇక బొట్టు పెట్టేద్దాం. అయిపోయింది. ఇక బొట్టు ఒకటి పెట్టేది ఉందంటే అది పెట్టేసుకుంటే అయిపోతుంది. డ్రెస్ ఏముంది చేసేయచ్చు. చింటూ కన్నా పడుకో నాన్న, బుజ్జి కన్నా పడుకో. ఇవైతే తెచ్చేసానండి ఇప్పుడు బాబు కోసం. వైట్ అలాగే మెరూన్ ఈ 2 కలర్స్ అయితే తెచ్చేసాను. ఇప్పుడు వేసేద్దాం బాబుకి. ఈరోజు ఏం నానా? కృష్ణాష్టమి. ఏంటి ఇవాళ కృష్ణాష్టమి మధ్యలో? ఇది పట్టుకో, ఇది పట్టుకో పట్టుకో పట్టుకో. వెరీ గుడ్. ఓకే, దీంతో చూడు కన్నయ్య, దీంతో ఏం చేద్దాం కన్నయ్యకి బొట్టు పెడదామా బొట్టు? వెరీ గుడ్. పెట్టుకోవాలనా? ఇంకొద్దిసేపు పడుకొని ఉంటే సెట్ అయిపోయింది. లేదు 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 లేదు. ఇదో దీంతో ఇలా ఒక నామం ఉండు చెప్తా. దేవాంశ్ అంటే అక్కడ చూడు, ఫ్యాన్. ఇది ఫ్యాన్ 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 ఎక్కడ? ఫ్యాన్ ఎలా తిరుగుతుంది దేవాంశ్? అయ్యో, ఇది పట్టుకో, ఇది పట్టుకో పట్టుకో పట్టుకో. వెరీ గుడ్ గుడ్ దేవాంశ్, వెరీ గుడ్. ఇది చింటూకి ఆకేసి కదా. అయ్యో, అది కాటన్ ఇక్కడ. దేవాంశ్ అక్కడ కూడా అంతే గాయస్, అలానే పెట్టించుకోలేదు దేవాంశ్. సో గాయస్ చూస్తున్నారు కదా, ఫైనలీ మన కన్నయ్యనైతే ఇలా రెడీ చేసేసాము. ఆఫ్టర్ 2 hours ఇలా అయ్యిందన్నమాట. చాలాసేపు టైం పట్టింది కన్నయ్యని రెడీ చేయడానికి. కన్నయ్య బాగున్నావు కదా నాన్న? చూసుకో, పప్పి చేయి కన్నయ్యకి, పప్పి. వాళ్ళ మామని చూస్తున్నాడు, క్యూట్గా ఉన్నాను, పీకేస్తున్నాడు. ఈ టైం అయిపోయింది అనమాట. దేవాంశ్ ఇక్కడ చూడాలి, ఇక్కడ చూడు, మైక్ తీసుకో. హాయ్ అను, హాయ్ చెప్పు దేవాంశ్, హాయ్ చెప్పు. ఇప్పుడు ఇవన్నీ పీకడానికి రెడీగా ఇది పట్టుకో పట్టుకో. హలో దేవాంశ్, గెటప్ 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 గెటప్. పద నడుచు నడుచు, పద పద. హాయ్ కదా దేవాంశ్, దేవాంశ్ దా 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 ఇట్రా, రా 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 రా. హాయ్ చెప్పు. హాయ్. అబ్బా హాయ్ కూడా చెప్తున్నాడు అందరికి.
ఇక్కడ ఉంటుందో ఉండదో తెలీదు. 9 o'clockకి స్టార్ట్ చేస్తే 11:30కి ఎండ్ అయింది మా వాడిని రెడీ చేయడానికి. ఏదో మాట్లాడుతున్నాడే దేవాంశ్. హలో ఇది ఇస్తుమా దేవాంశ్, దేవాంశ్కి ఇద్దు. చూడు దేవా. హాయ్ దిశా. హాయ్ అమ్మా. అమ్మా హాయ్ హాయ్ హాయ్. Come on, Devan. Come on. Da, da, da. Da. Da, Devansh. Oh. Hi. Da, da, da. Hey, Devansh. Devansh. Devansh, hi చెప్పు. Hi. Hi. బుర్ర నారాయణ స్వామి గారి పూజ చేపట్టి 101 రూపాయలు. పుట్టకి అనంతమ్మ రూపాయి కావాలి 101. హలో మేడం నమస్తే. ఎట్లా రెడీ చేసినా లియా. అబ్బా అనుకోకుండా మన లియా కూడా బాగా రెడీ అయింది. వావ్ వెరీ గుడ్. మావానికి ఒక దండి ఇవ్వచ్చు కదమ్మా, తెప్పేసినాడు మావాడు. లియా హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్పు. వెరీ గుడ్. హ్యాపీ కృష్ణాష్టమి అని చెప్పు లియా. హ్యాపీ కృష్ణాష్టమి చెప్పమా. లియా హ్యాపీ కృష్ణాష్టమి అని చెప్పు నాన్న. హ్యాపీ కృష్ణాష్టమి. గట్టిగా చెప్పమా. హ్యాపీ కృష్ణాష్టమి. బాగా రెడీ అయింది. కన్నయ్యని చూడండి గాయస్, ఏం వేయించుకోవట్లేదు, అన్ని చేతిలో పట్టుకొని ఉన్నాం. మా వాడిని చేతిలో పట్టుకొని ఉన్నాం, వేయించుకోవట్లేదు. హాయ్ ఆస్మిన్. హాయ్ హాయ్. ఏం చెప్పాలి సింధు? సింధు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అవును, లక్కీ లియా ఛానల్ని కూడా లక్కీ లియా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ చెప్పు. దేవాంశ్ హాయ్. బాయ్ చిక్కు. దేవాంశ్ ఇట్రా నాన్న. దా అబ్బా. పా 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 పా. దేవాంశ్ కమ్ హియర్. దేవాంశ్ హాయ్ హాయ్. చిన్నోడు దేవాంశ్ ఇటు చూడు. చింటూ బాబు హలో. దేవాంశ్ సో మేమంతా వచ్చేసరికి 12 అవుతుంది టైము. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో, అసలు మొత్తం బాగా చేస్తున్నారు అన్నమాట.
హాయ్ చెప్పు నానా. హాయ్ హాయ్ గాయ్స్. హాయ్ చెప్పు. ఆ చైతన్య పురుషుని మరిచి మనము నా సంపాదన నేను నాదే అనే యొక్క భావము వదిలి ఇటువంటి కార్యక్రమాలకు ఈ వారంలో ఈ పొద్దు 10 మూడు వేసినా కూడా పెద్ద ఫలితాలు వేసినా కానీ ముందు పెట్టేదానికి మనుషులు ఉత్సాహంలో ఒక కేసులో కాయదాలు లక్ష్యం చింటూ హాయ్ చెప్పడు, ఏం చెప్పడు, ఊరికినే చూస్తా ఉంటాడు. ఎంత క్యూట్ గా ఉన్నాడు కదా మన దేవాంశు. క్యూట్ గా ఉన్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు. దేవాంశ్ హాయ్. What happened, dog? What? దేవాంశ్ దేవాంశ్ హాయ్. ఎగిరే అనుష. చాలా అనుష చేతులు నొప్పిస్తాయి దీన్ని ఎక్కువ చేస్తే. హాయ్ దేవా. సో గైస్ చూసారు కదండి, ఇదే అన్నమాట ఇవాళ బ్లాగ్. ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఓల్డ్ స్టేట్ బ్యాంక్ దగ్గర పెట్టారండి. పెద్ద శ్రీకృష్ణుడి విగ్రహం ఎంత బాగుంది కదండి, చాలా బాగుంది, అందుకని క్యాప్చర్ చేశాను. ఇలా ప్రతి ఒక్క ఈవెంట్కి అయితే పెడుతూ ఉంటారండి. అక్కడ ప్లేస్ బాగా ఉంది కాబట్టి పెట్టేశారు. చాలా బాగా నచ్చింది నాకు. ఇక ఫైనల్గా ఇక్కడ కన్నయ్య ఈవినింగ్ అయితే ఆడుకుంటూ ఉన్నాడు. చూసారు కదా, ఆ డ్రెస్ అసలు తీయనే లేదు. బాబుకు కూడా చాలా నచ్చేసింది. వాడికి యాక్చువల్లీ వాడిని మిర్రర్లో చూపించగానే వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే, అరే నేనే నా ఇక్కడ ఉన్నది అన్నట్టుగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.
ఆ ఫేస్ చూస్తే నాకైతే ఎంత హ్యాపీగా అనిపించింది. ఓకే, రెడీ చేసిన దానికి వాడికి కూడా నచ్చిందిలే అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదే అండి మన బ్లాగ్. ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో మరి కలుద్దాం. అంటిల్ దెన్ ఎవ్రీవన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే గైస్. ఆ తర్వాత మీరు చేయాల్సిందంతా ఒకటేనండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కన్యాయ వీడియోస్ మరెన్నో వస్తూ ఉంటాయి. బై గైస్, టేక్ కేర్.